ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి మనము 14 వరకు చూసుకున్నప్పుడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. కనుక మనం ఉంటున్న ఈ ప్రపంచము, ఈ భూమి ఎలాంటిదంటే ఒక యుద్ధరంగం లాంటిది. మనము ఒక యుద్ధరంగం లాగే తీసుకోవాలి. మరి ఈ ప్రపంచంలో, ఈ లోకంలో, ఈ భూమిలో మనం ఉన్నంత కాలము మనకు ఎన్నో పోరాటాలు ఉంటాయి. నిత్యము వేదన, శోధన, బాధ, సమస్యలు, శ్రమలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఇవన్నీ మనుషులు మనకు కలుగు చేస్తున్నారు, మరి ఆ ఇబ్బందులు, ఈ ఆటంకాలు మనకు వస్తున్నాయి, ఇలా మనం అనుకుంటూ ఉంటాం. కానీ అపవాది శక్తులు, దురాత్మ శక్తులు ఏం చేస్తున్నాయంటే, మరి మనుషులను మన మీద రేపడము, అవమానాలు, నిందలు కలుగు చేయడము, నిత్యము ఏదో ఒక సమస్య మనకు సృష్టించడము, ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధను మనకు కలుగు చేయడము, నిత్యం మనల్ని ఒక పోరాటంలో ఉంచుతాయి ఇవన్నమాట. కనుక ఈ భూమి అనే యుద్ధరంగంలో మనం కూడా ఒక సైనికుల్లాగా పోరాడాల్సిందే. కనుక ఇటువంటి పోరాటంలో మనకుండే తలాంతులు కానీ, మన సొంత నిర్ణయాలతో కానీ, మన సొంత కార్యాలతో కానీ, మనం చేసే క్రియలతో సాతాన్ని మనం ఓడించలేము. మరి సాతాన్ని ఓడించి అది మన మీద ప్రయోగించే దాని బాణములను తిప్పికొట్టాలన్నా, మరి ఆ శోధనలు, వేదనలను మనము జయించాలన్నా మనకు ఒకటి దేవుడిస్తున్నది ఏంటంటే సర్వాంగ కవచము. దేవుడు ఆ సర్వాంగ కవచమును ధరించమంటున్నాడు. మనం మామూలుగా చూసుకున్నప్పుడు రాజుల కాలంలో యుద్ధాలు చేసేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక యుద్ధానికి వెళ్ళాలంటే వాళ్ళు సాధారణ వస్త్రాలతో యుద్ధానికి వెళ్ళేవాళ్ళ, అలా వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ వస్త్రాలే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బాణాలు, శత్రువులు బాణాలు విసురుతారు, మరి కత్తులతో, గుదిలతో పైకి వస్తారు. మరి అటువంటి పరిస్థితిలో సాధారణమైన వస్త్రాలు వేసుకొని వెళ్తే వారు చనిపోవాల్సిందే, మరి గాయపరచబడవలసిందే. కనుక వాళ్ళు ఏం చేస్తారు, ఒక దానికి ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి. ప్రత్యేకమైన వస్త్రాలు చక్కగా ధరించి ఆ యుద్ధానికి మరి చేతిలో ఖడ్గం పట్టుకొని, బాణాలు పట్టుకొని, మరి యుద్ధోపకరణాలన్నీ పట్టుకొని వాళ్ళ యుద్ధానికి వెళ్తారు. అలాగే మనం కూడా యుద్ధ రంగంలో మనం ఉన్నప్పుడు మనం కూడా మనకి ఇష్టం వచ్చినట్లు పోయి సాతానుతో పోరాడితే మన శక్తి సరిపోదు. మరి దేవుడిచ్చే శక్తి మనకు అవసరము. ఆయన ఇచ్చే సర్వాంగ కవచం అనేది మనకు చాలా అవసరము. మరి ఈ సర్వాంగ కవచం అంటే ఏంటి అనేది చూస్తాము. 14వ వచనంలో చూడగా, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని. కనుక ఇవి ఒక్కొక్కటి మనం చూసినప్పుడు సత్యమని దట్టి అన్నాడు. సత్యమని దట్టి అంటే ఏంటంటే మనము నడుమునకు అన్నాడు. మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, మనం ఎవరితోనైనా చెప్పేటప్పుడు కూడా పలానా పని చేయండి అని అన్నప్పుడు నడుము బిగించుకొని పని చేయమని చెప్తాం, నడుము కట్టుకొని పని చేయమని చెప్తాం. అంటే ఏంటి, మనస్ఫూర్తిగా మన మనసులో ఆ పని మీద చిత్తశుద్ధి కలిగి ఉండి, చాలా చిత్తశుద్ధితో, చాలా ఉత్సాహంతో, మరొక ప్రణాళికతో, చాలా శ్రద్ధతో మనం చేస్తాము. ఈ దట్టి అంటే మన నడుము ఒక తుండుగుడ్డలాగా బాగా గట్టిగా చేసి ఒక బట్టలాగా నడుముకి కట్టుకోవడం అనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే సత్యమును దట్టి కట్టుకొని. కనుక ఏం చేయాలంటే సత్యం అంటే ఎవరు, మన దేవుడు సత్యవంతుడు. మరి దేవుడు సత్యవంతుడు. ఆయన క్రియలు కానీ, ఆయన కార్యములు కానీ, ఆయన మాటలు కానీ సమస్తము సత్యం. ఆయనే ఒక సత్యవంతుడు. కాబట్టి సత్యం అంటే ఈ బైబిల్ సత్యాలను మన మనసులో నింపుకోవాలన్నమాట. మన మనసు నిండా మనం ఏది చేయాలన్నా చిత్తశుద్ధితో, మనస్ఫూర్తిగా దేవుని యొక్క బైబిల్లో ఉన్న ఈ సత్యాలు, వాక్యాలు వీటన్నిటి మన మనసులో నింపుకొని సత్యమునే మనం ఆచరించి జీవించాలి. ఎటువంటి పరిస్థితిలో కూడా ఎంత సమస్య వచ్చినా మనం అసత్యం వైపుకు అనేది వెళ్ళకూడదు. దేవుని కొరకు నిలబడాలి. సత్యవంతులుగా ఉండడానికి ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన బిడలుగా మనం ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలి, సత్యవంతులుగానే మనం కూడా బ్రతకాలి. కనుక మనం ఏం చేయాలంటే మనను క్రీస్తుని ధరించుకొని, మరి బైబిల్ సత్యములు, వాక్యంలో దేవుడు చెప్పిన సత్యమైన విషయాలన్నింటినీ మనం తలపోసుకుంటూ, మరి ఆ సత్యం అనే దట్టిని మన నడుముకి కట్టుకున్నట్టంటే మనము ఎలా అంటే ఒక పని చేయాలంటే ఏ విధంగా మనము నడుము బిగించుకొని ఆ పనిలోకి దిగుతామో, అంటే చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా ఆ పనిని మనం చేస్తాం. ఆ విధంగా మన విశ్వాస జీవితంలో కూడా దేవుని యొక్క సత్యాలు, ఆయన చెప్పిన వాక్యాలు, దీంట్లో ఏం సత్యాలు మనకి బయలుపరుచున్నాడో, ఏ విధంగా జీవించాలని ఆయన మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చున్నాడో వాటిని గట్టిగా మనము మన మనసులో నాటుకొని చిత్తశుద్ధితో మన జీవితాన్ని మనం జీవించాల్సి వస్తుందన్నమాట. ఇంకా మనం చూసినప్పుడు
నీతి అను మైమరువు తొడుక్కొని. మైమరువు అంటే ఈ మరి ఇక్కడ ఛాతికి కవచంగా వేసుకునేదన్నమాట మైమరువు అంటే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నీతి అను మైమరువు తొడుక్కొని అంటే నీతి న్యాయము కవచంగా ఛాతికి ధరించుకోమంటున్నాడు. నీతి న్యాయము, మరి మన దేవుడు నీతివంతుడు, మరి మన దేవుడు న్యాయవంతుడు. ఇక్కడ ఏమంటున్నారు, మైమరువు తొడుక్కొని అంటే కవచంగా ఛాతికి ధరించుకోవాలి. ఒక కవచం లాగా నీతిని న్యాయాన్ని మన మనసు నిండా నింపుకోవాలి. కాబట్టి నీతి న్యాయము మనకి ఎలా వస్తుంది, మరి యేసయ్య రక్తమును కార్చి మనకు ఆ రక్షణ ప్రసాదించి మనల్ని నీతిమంతులుగా మరి ఆయన రక్తములో కడిగి నిలబెట్టాడనమాట. అది మొదటి నీతి. కనుక ఇది మన సొంత నీతి ఇక్కడ పనికిరాదు. నేను చాలా నీతిమంతుడిని, నేను ఏ పాపం చేయలేదు, నా వైపు ఏం తప్పు లేదు అంటే సరిపోదు. మన నీతి పనికిరాదు సాతాన్ని ఎదుర్కోవడానికి. మరి దేవుని యొక్క నీతి మనకు పనికొస్తుంది. కాబట్టి మనం దేవుని యొక్క నీతి పొందాలంటే ఎట్లా, ఆయన రక్తముతో మన పాపమును కడుక్కొని మరి రక్షణ పొంది మరి పాప విముక్తి పొంది ఆయన మన సజీవ రక్షకుడుగా స్వీకరించి ఆయన బిడ్డగా మారినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆయన పరిశుద్ధ రక్తములో నీతిమంతులుగా న్యాయవంతులుగా తీర్చిదిద్దుతాడు. మనకైతే మన న్యాయవంతులు నీతిమంతులు కాదు, కానీ ఆయన రక్తంతో కడిగబడినందున ఆయన బిడ్డలుగా అయినందున మనం నీతిమంతులుగా న్యాయవంతులుగా అయినాము. కాబట్టి అదొక నీతి. ఇంకా ఆయన ఆత్మతో నింపబడి ఆత్మ వల్ల పెంపొందింపబడే నీతి కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే ఈ నీతిగా న్యాయంగా మనం దేవునిలో బ్రతుకుతామో మరి మన ఒక కవచంలాగా వాటిని ధరించుకొని మనం ముందుకు వెళ్తామో అప్పుడేమవుతుంది, దేవుడు మనల్ని ఒక నీతిమంతులుగా న్యాయవంతులు నిలవబెట్టినప్పుడు సాతాను సిగ్గుపరచబడుతుంది. అది మన దగ్గరికి రాలేదు, మనల్ని ఎదిరించలేదు. దాని బాణములు విసిరినా కూడా మనం ఏం చేస్తున్నాము, మనం ఒక కవచంగా ఛాతికి ఏం ధరించున్నాము, నీతిని న్యాయమును గనుక అది విసిరే బాణములు మనకి ఏమాత్రము తగలవు అనమాట. అంటే బాణములు అంటే ఏంటి, ఆత్మీయ అర్థంలో దానికి మనం కలుగు చేసే శోధనలు కానీ శ్రమలు కానీ బాధలు కానీ అన్నిటి మనం జయించే శక్తి మనకు వస్తుంది. ఇంకా చూసినప్పుడు పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలవబడుడి అంటే పాదాలకు శాంతి శుభవార్త సంసిద్ధత అనే జోడు తొడుక్కోమని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే దీని ఆత్మీయ అర్థం ఏంటంటే మన ఆధ్యాత్మిక పాదాలకు శుభవార్త అనే చెప్పులు తొడుక్కోమని చెప్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి, క్రీస్తుని ధరించుకోవాలంటే ముందు ఆయన శుభవార్త నమ్మాలంటే ఎలా విశ్వసిస్తాం, ముందు క్రీస్తుని ప్రేమిస్తేనే కదా ఆయన వార్తను మనం నమ్ముతాము. ఆయన ప్రేమిస్తే మనము ఆయన శుభవార్తను నమ్ముతాము, ఆ తర్వాత దాన్ని స్వీకరిస్తాము, ఆ తర్వాత మనం ధరిస్తాము, ఆ తర్వాత వాక్యానుసారంగా బ్రతుకుతాము. అది మనం నమ్మనప్పుడు అసలు ముందు ప్రేమించినప్పుడు విశ్వాసం ఎలా వస్తుంది, ముందు దేవుని ప్రేమించాలి, విశ్వాసంతో ఉండాలి, ఆ వాక్యాన్ని మనము పొందుకోవాలి, దాన్ని నమ్మాలి, మరి ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. మరి వాక్యానుసారంగా మన బ్రతుకులను మలుచుకుంటే అప్పుడేమవుతుంది, సాతాను సిగ్గుపరచబడుతుంది. వాక్యానుసారంగా మనం బ్రతికినప్పుడు మన క్రియలన్నీ వాక్యానుసారంగా ఉన్నప్పుడు మరి సాతాను మన దగ్గరికి రాలేదు. వీళ్ళు వాక్యానుసారంగా జీవిస్తున్నారు, వాక్యం వీళ్ళు ఉంది, వాక్యాన్ని నెరవేరుస్తున్నారు కనుక అది మన దగ్గరికి వచ్చే ప్రసక్తే లేదు. కనుక అదొకటి. ఇంకా మనం చూసినప్పుడు విశ్వాసమును డాలు పట్టుకొనుడి. డాల్ ఎక్కడ పట్టుకుంటాడండి, యుద్ధ వీరుడు చేతిలో పట్టుకుంటాడు. డాల్ ఎక్కడ పట్టుకుంటాడు, చేతిలో పట్టుకుంటాడు. ఇలా చేతిలో పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మరి శత్రు విసిరే బాణాలు కానీ ఏవి కూడా మరి ఆ శరీరానికి తగలకుండా ఎక్కడ డాలు పెట్టుకోవాలి అక్కడ అడ్డంగా పెట్టుకొని మరి చక్కగా ఆ యుద్ధాన్ని చేయగలుగుతాడు కదా యుద్ధ వీరుడు. కనుక డాలు ఏం పట్టుకోమంటున్నారు ఇక్కడ, విశ్వాసం అను డాలు. ఈ విశ్వాసం అనేది చాలా అవసరము. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అని ఉంది. కనుక విశ్వాసం ఉండాలి. శోధనలు వచ్చినప్పుడు, వేదన బాధ మనకు కలిగినప్పుడు అప్పుడే విశ్వాసం అనేది చాలా అవసరము. ఆ సమయంలోనే దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, వీళ్ళు ఏమాత్రం విశ్వాసంలో ఉన్నారని. సాతాను ఏం చేస్తుంటుందంటే మనకి ఇంకొక స్వరం వినబడుతుంటుంది, ఇక చాలు నీ విశ్వాసము, పక్కన పెట్టి లోకం వైపుకు రా, నీ సుఖము సంతోషము సౌఖ్యము భాగ్యం అన్నీ ఉన్నాయి లోకంలో, నీవెందుకు నిన్ను ఎండబెట్టుకుంటావు, మరి నీ నీతంతా పక్కన పెట్టి అవినీతి మార్గంలోకి రా, మరి నీతి న్యాయంగా నువ్వు బతుకుతున్నప్పుడు నీకేం లభించింది, అదే అవినీతిలో నువ్వు కానీ వచ్చావంటే మరి అది విశాలమైన మార్గము, సంతోషము, హ్యాపీగా సంతోషంగా నీకేం కావాలో దొరుకుతుంది, నువ్వు న్యాయంగా బ్రతికినందుకు నీకేముంది. ఈ విధంగా ఒకవైపు నుంచి మనకు అపస్వరం వినబడుతూ ఉంటుంది. మనం ఏమాత్రం అపస్వరాన్ని నమ్మకూడదు, దాన్ని మనం తీసుకోకూడదు. ఆ శోధన సమయంలోనే విశ్వాసముతో దేవుని కొరకు నిలబడాలి. ఎంత శోధన వచ్చినా దేవుని వెందు విశ్వాసంతో నిరీక్షణతో ఉండాలి. ఒక్క మాట కూడా ఎదిరించి దేవునికి విరుద్ధంగా మనం మాట్లాడకూడదు. మరి ఒక్క మాట కూడా అవిశ్వాస మాట మన నోట్లో రాకుండా ఎప్పుడైతే
ఎప్పుడైతే సాతాన్ని మనం ఎదిరిస్తామో అప్పుడు మనకేమవుతుందంటే ఆ విశ్వాసం అనేది మనకు ఒక డాలులాగా సహాయపడుతుంది. మరి అది విసిరి అగ్ని బాణములు కానీ శోధనలు కానీ ఏవి మనల్ని ఏం చేయలేవు. శ్రమ వస్తుంది, శ్రమ రాదని మనం చెప్పము. క్రైస్తవులకి శ్రమ రాదు, దేవుని బిడ్డలకి శ్రమలు రాదు, యేసుక్రీస్తు నమ్ముకుంటే శ్రమలు రావు, ఇవన్నీ కాదు. శ్రమలు తప్పకొస్తాయి. అసలు యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలకే ఎక్కువ శ్రమలు వస్తాయి. ఎందుకంటే సాతాను ఎవరైతే దేవునిలో ఉంటారో వాళ్ళనే శోధించడానికి వెళ్తుంది. మరి సాతాను దేవునిలో లేకుండా మరి లోకం వైపు ఉంటూ వాళ్ళ ఇష్ట ప్రకారం జీవించే వాళ్ళ వైపుకి ఎప్పుడు సాతాను పోదు. ఎవరైతే దేవునిలో ఉంటారో భయభక్తులతో ఉంటారో వాళ్ళనే శోధించడానికి సాతాను వస్తుంది. కనుక మరి శ్రమలు రావు అనడానికి లేదు, శ్రమలు తప్పకొస్తాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో శోధనలో మనం చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసముతో దేవుని కొరకు నిలబడాలి. అది దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు. కానీ ఇది ఒక సర్వాంగ కవచములు, ఇదొక ఆయుధమైనది. ఇక చూసుకుంటే రక్షణయను శిరస్త్రాణము. శిరస్త్రాణం అంటే తలకు పెట్టుకుని ఒక హెల్మెట్ లాంటిది. రక్షణయను అన్నాడు. మరి మన తలంపులను, మన మనసును తలంపులన్నీ దేంతో నింపుకోవాలంటే యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చాడు. మన పాపం నిమిత్తమే ఆయన శిక్ష భరించాడు. మరి పాప విముక్తి మనకి ఇచ్చాడు. నిత్య నరకాంలో మన ఆత్మలు కాలిపోకుండా మనకు నిత్య జీవమునకు మరి మార్గాన్ని సరళము చేశారు. మన నిత్య జీవన వాగ్దానం ఆయన ఇచ్చి ఉన్నారు. మన కొరకు రక్తమునంతా కార్చి చనిపోయి మరణాన్ని జయించి 3వ దినం తిరిగి లేశాడు. మన కొరకు మళ్ళీ రాబోతున్నాడు. ఈ రక్షణకు సంబంధించిన తలంపులే, ఈ ఆలోచనలే మన హృదయం, మన తలంపులంతా నింపుకొని ఉండాలి. అప్పుడు మనకేమవుతుందంటే అదొక శిరస్త్రాణముగా మనకు సహాయపడుతుంది అన్నమాట. దాని రక్షణయను శిరస్త్రాణము. ఇక చూసుకుంటే ఇంకోటి ఏంటంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఈ వాక్యం అనేది ఎంత అవసరం అంటే మన జీవితానికి. కొంతమంది అంటారు పొద్దుస్తులు ఏంది వాక్యం వినేది, ఏముంది ఒక వాక్యం చదువుకున్నామా అయిపోయింది, రోజంతా వాక్యం దేవుడు వినుట వలన విశ్వాసం కలుగును. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి కూడా. మనం చదువుకొని వెళ్ళిపోవడం ఏదో ఒక వాక్యం చదివేసి, కొంతమంది అంటే నేను ఉదయాన్నే లేస్తాను ఒక అధ్యాయం చదువుతాను ఇంక అక్కడితో అయిపోయింది, ఇంకా నేను దాని ముఖం కూడా చూడను, వాక్యం ఎట్లుందని చూడను, బైబిల్ చూడను, నువ్వు ఎవరైనా వాక్యం చెప్తే అసలు వినను. వినుట వలన విశ్వాసం కలుగును. వాక్యం ఎంత బలమైందంటే మనం హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూసినప్పుడు, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. మరి వాక్యము మన అవయవాలన్నిటిని, మన హృదయ తలంపులను, మనలో ఉన్న ఎముకలను, మూలుగలను, కీళ్లను, నరాలను, మరి ప్రాణాత్మ దేహములను ప్రవేశించి అంతా అపవిత్రత అంతా తీసివేసి శుద్ధి చేస్తుంది. మరి సాతాను పోరాటాలు కానీ, సాతాను బాణములు కానీ మనకు తగలకుండా, మరి సాతాను శోధనలు కూడా మన శరీరంలో కానీ, మన అవయవాల్లో కానీ, మన మనసులో, తలంపులో, హృదయంలో ఎక్కడా లేకుండా వాక్యము కడిగి పడేస్తుంది. అపవిత్రాత్మ, దురాత్మ శక్తుల ప్రభావాలను తీసివేస్తుంది. కనుక వాక్యం అనేది చాలా అవసరము. కనుక ఈ వాక్యాన్ని ఎలా చేయాలి? దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అన్నాడు. ఖడ్గం యుద్ధ వీరుడు ఎలా పట్టుకుంటే చేతిలో పట్టుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ప్రయోగించాలి. కష్ట సమయము, బాధ, వేదన వచ్చినప్పుడు మనకి ఎన్నో వాగ్దానాలు దేవుడు ఇచ్చున్నాడు. అటువంటి వాగ్దానాలు మన నోటితో పలకాలి. మీకా 7లో ఉంటుంది, మరి శత్రువు మీద, శత్రువా నువ్వు ఉల్లసించబాక, నేను ఎంత పడినను తిరిగి మళ్ళీ లేస్తాను అనే అధ్యాయము. అటువంటివి నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనే వాక్యాలు 91వ కీర్తన, 23వ కీర్తన, ఇలా ఎన్నో మనకున్నాయి. 18వ కీర్తన, చాలా వాగ్దానాలు ఉన్నాయి. భయపడుకుడి అని దేవుడు కష్టాల్లో, శ్రమల్లో, మరి అపవిత్రాత్మలు మన మీదకి లేచినప్పుడు, సాతాను శోధనలు, మనుషులు లేచినప్పుడు ఎటువంటి వాక్యాలు మనం ప్రయోగించాలనేది వాక్యంలో ఇచ్చున్నారు. అటువంటి వాక్యాలను మనం మాట్లాడాలి, ఉచ్చరించాలి, పెదవులతో మాట్లాడాలి. మరి దేవుడు మనకి నాలుక మీద శక్తినిచ్చున్నాడు. మనం ఏం పలుకుతామో దేవుడు ఆమేన్ అంటాడు. కాబట్టి మనం మాట్లాడేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాక్యాలు మనం మాట్లాడాలి. మరి వాక్యాన్ని ప్రయోగించాలి. కష్ట సమయంలో వాక్యాన్ని ప్రయోగిస్తే మన వాక్యం పలుకుతున్నప్పుడు సాతాను పారిపోతాడు, ఇంకా అక్కడ ఉండడు సాతాను. కనుక వాక్యమునకు అంత శక్తి ఉంది. ఇంకా మనం చూసుకున్నప్పుడు ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను, మరి విజ్ఞాపనమును పరిశుద్ధుల నిమిత్తము దేవుని ఆత్మలో ప్రార్థించాలి. ప్రార్థన ఇది చాలా క్రైస్తవునికి ముఖ్యం. వాక్యము చదవడము, వాక్యం వినడము ఎంత ముఖ్యమో, న్యాయంగా నీతిగా బ్రతకడం ఎంత ముఖ్యమో,
ముఖ్యమో, మరి సత్యమునే పలకడం ఎంత ముఖ్యమో, మరి విశ్వాసముతో బ్రతకడం ఎంత ముఖ్యమో, మరి ఇవన్నీ చూసుకుంటే, ఇవన్నీ ఉండి ప్రార్థన లేకపోతే చాలా కష్టపడాలి. ప్రార్థన అనేది చాలా అవసరం, అది ఊపిరి. ఒకసారి మనము మార్కు సువార్త 9:28-29 చూసినప్పుడు, మూగదయ్యం పట్టిన వాడిని ఒక బాలుడిని వాళ్ళ తండ్రి శిష్యుల దగ్గరికి, యేసయ్య శిష్యుల దగ్గర తీసుకొని వచ్చినప్పుడు శిష్యుల వల్ల అవ్వదనమాట ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి. మరి ఆయన వచ్చి చెప్పిన తర్వాత యేసయ్య విముక్తి ఇచ్చి ఆ దయ్యాన్ని వెళ్ళగొడతాడు, విడుదల ఇచ్చేస్తాడు ఆ బాబుకి. మరి ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయామని అడిగినప్పుడు ఆ యేసయ్య శిష్యులతో ఏమంటాడంటే, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. కనుక ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మరి యేసయ్య ఇక్కడ ఏం చెప్తున్నాడు శిష్యులకి, ప్రార్థన వలన మాత్రమే ఇది సాధ్యము. కాబట్టి ప్రార్థనకు అంత శక్తి ఉంది. కింద ఫుట్ నోట్లు ఉపవాస ప్రార్థన అని ఉంటుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన, మరి ప్రార్థన అనేది అవసరం. ప్రతిరోజు ఎన్నిసార్లు చేయగలం అన్నిసార్లు చేయాలి. భక్తులు ఆ రోజుల్లో దానియేలు కానీ కొర్నేలు గారి ప్రార్థన కానీ మనం చూసుకున్నప్పుడు, మరి అందరు భక్తులు మరి ఎంతో ప్రార్థన చేసినట్టు చూడగలము. మరి పాత నిబంధనలో కూడా ఎన్నో రకాలుగా నన్ను చూసినప్పుడు యెహోషాపాతు గారు కానీ ఆసా కానీ ఎన్నో యుద్ధాలు, శత్రువులు వాళ్ళ మీదకి లేచినప్పుడు వాడు ప్రార్థనతో జయించారు. అలాగే మనం చూసుకున్నప్పుడు పేతురుని మరి చెరసాల్లో బంధించినప్పుడు సంఘం ప్రార్థించగా చెరసాల నుంచి ఆయన విడుదల అయ్యాడు, దూత వచ్చి విడుదల చేస్తుంది. ఇలా ఎన్నో మనం చూడగలం. పేతురు గారు మిద్ది మీద చేసిన ప్రార్థన, మరి యేసయ్య మరి ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తులందరూ మరి శిష్యులు అందరూ కూర్చొని మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద వాలినట్టు, మరి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్టు మనం చూసి ఉన్నాము. కనుక ప్రార్థన అనేది చాలా అవసరము. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలంటే పెదవుల నుంచి వచ్చే ప్రార్థన కాదు, కానీ గుండె లోతుల్లో నుంచి మనం చేయాలి. ఆత్మతో నింపబడిన ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన ప్రార్థన మనం చేయాలి. అలాగే పరిశుద్ధుల కొరకు, మన తోటి పరిశుద్ధులు, మనతో మెలిగే పరిశుద్ధుల కొరకు, దేవుని బిడల కొరకు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రార్థన విన్నపం అనేది చాలా అవసరము. ఎన్నిసార్లు మనం ప్రార్థన చేయగలిగితే రోజుకి అంత మంచిది. కనుక ప్రార్థన అనేది మన జీవితానికి చాలా అవసరము. మరి ఇవన్నీ ఉన్నప్పుడు సాతాను మన దగ్గరికి రాలేదు, భయపడి పారిపోతుంది. దీన్నే సర్వాంగ కవచము అంటారు. కాబట్టి ఈ సర్వాంగ కవచమును మనం ధరించుకున్నప్పుడు సాతాను భయపడి పారిపోతుంది అన్నమాట. మరి వాక్యాన్ని, సువార్తను కూడా మనం ప్రకటించినప్పుడు, దేవుని యొక్క వాక్యమును మనం ఆ వాక్యాన్ని తెలుసుకున్నాం, మనం సంతోష సమాధానాలతో ఉన్నాము, దేవుని యొక్క కృపను పొందుకున్నాం. కనుక అగ్నిలో నుండి లాగినట్టు కొందరు లాగుడి అన్నాడు యూదా 1:23. కనుక ఎవరికైతే ఇంకా దాని గురించి తెలీదో దేవుని ప్రేమను మనం వాళ్ళతో పంచుకోవాలి. మరి సువార్త చెప్పినప్పుడు సాతాను సిగ్గుపరచబడుతుంది, సాతాను పారిపోతుంది. కాబట్టి సాక్ష్యార్థంగా కూడా మనం నిలబడాలి, సాక్ష్యం చెప్పాలి దేవుని గురించి. మరి విశ్వాసంతో మనం దేవుని పట్ల ఉండాలి. ఎంత బాధ వచ్చినా నిలబడాలి దేవుని కొరకు. ఇవన్నీ మనం చేసినప్పుడు సాతాను మన దగ్గరికి వచ్చే ప్రసక్తే లేదు. అది మనల్ని ఏమి చేయలేదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత కీడొచ్చినా దాన్ని మేలుగా దేవుడు మారుస్తాడు. అది విసిరే బాణాలు, అది పెట్టే కష్టం, అది పెట్టే శోధనను మనం ఈ సర్వాంగ కవచం కానీ ధరించుకొని ఉంటే దాన్ని మనం చక్కగా ఎదిరించగలము. మరి విశ్వాస జీవితంలో మనం పడిపోకుండా, మరి ఈ ప్రయాణంలో చక్కగా నిలబడి దేవుని కొరకు ఈ పోరాటాన్ని పోరాడి, మరి మనం ఆఖరి దినాల్లో మనం ఎప్పుడైతే ఈ లోకమును వదిలి వెళ్ళిపోతామో, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడే మనల్ని అంటారు, చక్కటి పోరాటం పోరాడేవని. ఆయన జీవ కిరీటాన్ని మనకి ఇచ్చినప్పుడు మరి ఆ అద్భుతమైన ఆ సన్నివేశం మనం ఆలోచించుకుంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. నిత్య జీవం అనే నిరీక్షణ మనకుంది. దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. మరి మనం ఈ విధంగా మంచిగా వాక్యానుసారంగా బ్రతకడానికి దేవుని యొక్క ఈ సర్వాంగ కవచం ధరించుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా దేవుడు ఎంతో ఆశిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్.